ఇదేంటంటే కంప్లీట్ రిచ్ లుక్ కనిపిస్తుంది, కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది అండ్ కాస్ట్లీగా కూడా కనిపిస్తుంది. సో 1 2 3 డిఫరెంట్ కార్డ్ హోల్డర్స్. ఇక్కడ వచ్చేసి ఒక పార్టీషన్ వచ్చింది, ఇక్కడ ఇంకొక పార్టీషన్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ కార్డ్ హోల్డర్ వచ్చేసింది. సో మనకి కొంచెం షార్ట్ లో కావాలి, లాంగ్ లో కావాలి అనుకున్నట్టయితే అలా కూడా యూజ్ చేయొచ్చు. హాయ్ హలో అండి, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో మిస్ నికిత, వీఆర్ బ్యాక్ విత్ నాదర్ అమెజాన్ హాల్. ఈ రోజు వీడియోలో నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ ని మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి ప్రైసింగ్ డీటెయిల్స్ ఏంటి అండ్ క్వాలిటీ ఎలా వచ్చింది, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఈ రోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి మన బ్రాండ్ రుద్రాణి ఆర్ట్ స్టూడియో నుంచి వెళ్ళి. సో ఇలాంటి మరెన్నో ఎథ్నిక్ అండ్ వెస్టర్న్ వేర్ మనకి రుద్రాణి ఆర్ట్ స్టూడియోలో ఉంటాయండి. చాలా మంచి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైసెస్ లో ఉంటాయి. సో మీకు ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే రుద్రాణి ఆర్ట్ స్టూడియో వారి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కాంటాక్ట్ నెంబర్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది కాదు, ఐ షో యూ ద గుడ్ వన్. నాకు చాలా 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 బాగా నచ్చిన ప్రోడక్ట్ అన్నట్టు. సో ఈ రోజు వీడియోలో నేను ముందే చెప్తున్నా, అన్ని బ్యాగ్ కలెక్షన్ చూపిస్తున్నా. అమ్మాయిలందరికీ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. ఎన్ని ఉన్నా కూడా అరే ఆ అమ్మాయి దగ్గర అది ఉంది, ఈ అమ్మాయి దగ్గర ఇది ఉంది, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనుకుంటాం. సో అలా చాలా పర్చేస్ చేస్తూ ఉంటాం కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ ని మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ ఫస్ట్ ఈస్ దిస్ వైట్ అండ్ బ్లాక్ జిగ్జాగ్ అన్నట్టు. సింపుల్ గా చెప్పాలంటే జిబ్రా ప్రింట్ అని చెప్పొచ్చు. అంటే మనకి వైట్ అండ్ బ్లాక్ అనగానే జిబ్రా గుర్తొస్తుంది. సో మనకి జిబ్రా ప్రింట్ లో ఒక బ్యాగ్ వచ్చింది. ఇదైతే చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఎస్, సో ఇదేంటంటే నార్మల్గా మనం హ్యాండ్కి ఇలా వేసుకోవచ్చు అన్నట్టు. ఎస్, ఇలా వేసుకొని పోవచ్చు. అంటే నేను నిల్చున్నప్పుడు అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇలా వేసుకోవచ్చు, వెస్ట్రన్ పైన కానివ్వండి, ఎథ్నిక్ పైన కానివ్వండి, చాలా బాగా సూట్ అయిపోతుంది. అండ్ ఇలా పట్టుకొని కూడా వెళ్ళొచ్చు, లైక్ నార్మల్గా హ్యాండ్లో ఇలా పట్టుకొని తీసుకెళ్ళొచ్చు. లేదు అనుకుంటే దీనికి మనకి స్లింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో స్లింగ్ వచ్చేసి సేమ్ ప్రింట్లో వచ్చేసింది. ఈ విధంగా స్లింగ్ ఉంది. దీన్ని మనం ఫిక్స్ చేసుకున్నట్టయితే స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకోవచ్చు. సో ఇది మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది, స్లింగ్ బెల్ట్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి అడ్జస్టబుల్ నాట్ వచ్చింది. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి లెంత్ పెద్దగా కావాలి లేదా చిన్నగా కావాలి అలా అంటే అలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇది రిమూవ్ చేసి ఇలా క్యారీ చేయొచ్చు. సో మనకి 2 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా లోపల చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి 1 పార్టీషన్ మాత్రమే వచ్చింది. స్టోరేజ్ కూడా బాగానే ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పార్టీషన్ అన్నట్టు. ఇది ఓపెన్ చేశాక యాజ్ యూజువల్ మనకి ఈ విధంగా జిప్ అనేది ఉంటుంది. లోపల చిన్న పాకెట్ అన్నట్టు. ఈ పాకెట్ లోపల మనము కీ చైన్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా. సో మనకైతే ఇంకా స్టడ్స్ కానివ్వండి, లేకపోతే స్టిక్కర్స్, ఇలా చిన్న చిన్నవి అన్ని కూడా ఇందులో వేసుకోవచ్చు. అండ్ దీని గురించి చెప్పాలంటే క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి నేను ప్రైస్ ఈ రోజు వీడియో రివీల్ చేయట్లేదు, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. నేను ప్రైస్ చెప్తే మీరు ప్రైస్ ఇస్తున్నారు, స్కిప్ కొడుతున్నారు. సో అందుకని నేను ప్రైస్ డీటెయిల్స్ రివీల్ చేయట్లేదు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. సో ఈ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ప్రైస్ అనేది అర్థమైపోతుంది. అలాగే మనకి మై హోల్ స్టోర్ అనే లింక్ ఒకటి ఉంటుందండి. సో ఈ రోజు వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు ఒకటి లింక్ ప్రెస్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకో లింక్ ప్రెస్ చేయడం బదులు ఒకటే మై హోల్ స్టోర్ లింక్ క్లిక్ చేసినట్టయితే దాంట్లో ఈ రోజు వీడియోలో చూపించే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్లేస్ చేసి ఉంటుంది. సో డైరెక్ట్ ప్రోడక్ట్ పైన ప్రెస్ చేసినట్టయితే మీరు అమెజాన్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఎస్, సో ఇది ఫస్ట్ అన్నట్టు. సెకండ్ వచ్చేసి ఓకే, సో నేను ఇది కూడా డైరెక్ట్ వీడియోలోనే అన్బాక్స్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు తెలుసుగా నేను ఆర్డర్ పెట్టింది బ్యాగ్స్ కాబట్టి ఐఎమ్ సో ఎక్సైటెడ్. ప్యాకేజ్ రాగానే ఓపెన్ చేశాను. సో ఈ రోజు వీడియో అయితే నేను డైరెక్ట్ అన్బాక్సింగ్ ముందు చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేద్దాము. అంటే నేను మళ్ళీ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టకపోతే డెఫినెట్గా ట్రై చేద్దాము. ఓకే, సో మనకి మంచి సీల్ ప్యాకింగ్ వచ్చింది. ట్రాన్స్పోర్ట్లో కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఓ మై గాడ్, ఓకే, ట్రాన్స్పోర్ట్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా నీట్గా ప్యాక్ చేసి వచ్చింది. సో ఏమైందంటే ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తుంటే ఈ థర్మోకోల్ బ్రేక్ అయ్యి బయటకు వచ్చింది. సో బ్యాగ్ చినిగిపోయిందేమో అని టెన్షన్ పడ్డా, బట్ అట్లేదు, ఇది జస్ట్ థర్మోకోల్ ఈ విధంగా వచ్చింది అన్నట్టు. ఓకే, సో క్యూట్. సో చాలా బాగుంది, కంప్లీట్ క్లాసిక్ లుక్ ఉంది. సో ఇది మనం ఏంటంటే జంప్ సూట్స్ పైన కానీ పలాజోస్ పైన ఇలా పట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే దాంతో పాటు పేరప్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ కలర్ వచ్చేసి కంప్లీట్ నూడ్ కలర్లో తీసుకున్నాము. సో యూ కెన్ సీ దిస్, క్యూట్ కదా. ఓ మై గాడ్, సో నైస్. సో ఇది ఒక బ్యాగ్ తీసుకున్నాను. దీంట్లో మనకి రెడ్ ఇంకా ఎల్లో ఐ గెస్ 2 కలర్స్ ఉన్నాయి. బట్ అవి వద్దులే అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం అనుకుంటా సమ్ బిఫోర్ వీడియోస్లో మనము రెడ్ కలర్ ఎల్లో కలర్ బ్యాగ్స్ చూపించాను. సో అందుకని ఇలా నూడ్ కలర్లో కావాలి, లైట్ కలర్లో కావాలి, ఏ డ్రెస్ పైనకైనా సూట్ అయిపోతుందని ఇది ఒకటి తీసుకున్నాను. ఈ విధంగా ఫస్ట్ ఇలా పట్టుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి సీల్ కూడా వచ్చింది మనకి ఈ విధంగా. ఎస్, ఇది ఓపెన్ చేశాక లాక్ వస్తుంది ఈ విధంగా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ స్లింగ్ అగైన్. ఓకే, ఈ స్లింగ్ వచ్చేసి
ఇలా వచ్చింది అన్నట్టు. కింద మనకి 2 నాట్స్ వచ్చాయి. ఈ నాట్స్ కంప్లీట్ బెల్ట్ వస్తుంది ఈ విధంగా, ఐ మీన్ చైన్ వస్తుంది. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఎక్కడైతే ఈ విధంగా క్యారీ చేస్తామో ఇవి ఏంటంటే చైన్ ఉంటే కంప్లీట్ కొంచెం వెయిట్ లా అనిపిస్తుంది. సో ఆ వెయిట్ వల్ల మనకి బరువుగా అలా ఉంటుంది, అలా ఉండదని చెప్పేసి కంఫర్టబుల్గా ఉండడానికి ఈ విధంగా స్ట్రాప్ ఇచ్చారు. సో ఈ స్ట్రాప్ ఏంటంటే మనం ఇక్కడ వేసుకున్నా కూడా మనకి రఫ్గా కానీ వెయిట్గా కానీ అలా ఏం అనిపించదు. అందుకని ఇది ఈ విధంగా వచ్చింది, చాలా క్యూట్ అసలు. సో ఇది స్లింగ్ బ్యాగ్ లా యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే హ్యాండ్లో ఇలా పట్టుకోవచ్చు. ఇంకా లోపల స్టోరేజ్ అండ్ ఇంకా పార్టిషన్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ సూట్ కేస్ మోడల్లో వచ్చింది. అంటే లైక్ స్టడీ ఉంది ఇది కంప్లీట్గా. అండ్ లోపల మనకి ప్రింట్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి యాజ్ యూజువల్ చిన్న జిప్ అనేది వచ్చింది. అసలు మనకి బ్యాగ్స్కి ఇలాంటి చిన్న చిన్న జిప్స్ లేకపోతే మన పరిస్థితి ఏంటో. సో దీంట్లో మనం ఏమైనా చిన్న చిన్న పెట్టుకోవాలనుకుంటే ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. సేఫ్టీ పిన్స్, సైడ్ పిన్స్, ఇయర్ రింగ్స్, చేంజ్, కీ చైన్స్, ఇలా చిన్న 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 ప్రతి ఒక్కరు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ లోపల వచ్చేసి మనకి ఒక 5 to 6 ప్రోడక్ట్స్ అయితే పడతాయండి. మొబైల్ పడుతుంది, ఛార్జర్ పడుతుంది, అడాప్టర్ పడుతుంది, పవర్ బ్యాంక్ పడుతుంది, ఇయర్ ఫోన్స్ పడతాయి, ఇంకా మన మేకప్ అన్ని పడతాయి అన్నట్టు. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, వర్త్ ఫర్ ద ప్రైస్. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు లింక్ ప్రెస్ చేసినట్టయితే ప్రైస్ తెలిసిపోతుంది. అండ్ దీనికి నేను రివ్యూస్ చూసి మరి పర్చేస్ చేశాను. చాలా మంది రివ్యూస్ బెటర్, చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. సో నేనైతే అమెజాన్లో ఏది పర్చేస్ చేసినా కూడా రివ్యూస్ మాత్రం చెక్ చేసి పర్చేస్ చేస్తాను. మీరు కూడా రివ్యూస్ చూసి పర్చేస్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చకపోతే మనకి అమెజాన్లో ఈజీ రిటర్న్స్ అండ్ ఈజీ రిఫండ్స్ ఉన్నాయి. అలాగే కంప్లీట్ ట్రస్ట్ వర్తి కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంది. సో దిస్ ఇస్ నదర్ వన్, సూపర్ క్యూట్. ఇది ఫస్ట్ చూపించాను కదా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక పెద్ద బ్యాగ్ తీసుకున్నాను. అన్ని చిన్నవి అయితే మరి మనకి పెద్ద బ్యాగ్స్ అవసరం పడినప్పుడు ఎలా అని చెప్పేసి ఇలా ఒకటి పెద్దది తీసుకున్నాను. అమ్మో ఇది ఇంత పెద్దగా ఉంది. ఓకే, ఐ విల్ ఓపెన్ దిస్ అండ్ షో యూ. కంప్లీట్ కవర్ సీలింగ్ వచ్చేసింది. కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్లో తీసుకున్నాను. నాకు బ్యాగ్స్లో అందరి దగ్గర బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, కానీ మనకి డిఫరెంట్గా ఉండాలి కదా అని చెప్పేసి డిఫరెంట్ కలర్స్ ప్రిఫర్ చేస్తుంటా. సో అలా నేను ఆలివ్ గ్రీన్లో తీసుకున్నాను. ఇదేంటంటే కంప్లీట్ రిచ్ లుక్ కనిపిస్తుంది, కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది, కాస్ట్లీగా కూడా కనిపిస్తుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. అరే ఈ పిల్ల దగ్గర బ్యాగ్ బాగుంది అనుకోవాలి కదా. సో అలాంటి బ్యాగ్స్ అన్నట్టు. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో నేనైతే ఈ డిజైన్ కొంచెం లైట్గా వస్తే బాగుండు అనుకున్నాను. ఇది ఎక్కువ ఎలివేట్ అవుతుంది, ఎలివేట్ అవ్వకుంటే బాగుండు అనుకున్నాను. సో దీంట్లో మనకి మరూన్ ఉంది, ఇంకా నూడ్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క కలర్స్ అరౌండ్ 10 పీసెస్ ఉన్నాయి, 10 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రైస్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అంటే లింక్ ప్రెస్ చేస్తే ప్రైస్ అర్థమైపోతుంది. సో ఫస్ట్ వచ్చేసి బ్యాగ్ని ఇలా పట్టుకోవచ్చు, ఇలా మనకు షోల్డర్ దగ్గర ఐ మీన్ ఎల్బో దగ్గర ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మనకి ఇక్కడ సైడ్కి ఈ విధంగా ఇచ్చారంటే స్లింగ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఇక బ్యాగ్ ఓపెన్ చేసే ముందు ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా ఒకటి మెటల్ తోటి ఒక బటన్ అనేది వచ్చింది. సో ఇది ప్లేస్ ఇలా బటన్ పెట్టుకోవచ్చు అండ్ ఈ బటన్ రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకున్నాక ఇక్కడ ఒక పార్టీషన్ అయితే వస్తుంది. సో దిస్ ఇస్ ది పార్టీషన్. ఇంకా దీంట్లో ఏం పెట్టుకుంటామో మనందరికీ తెలిసిందే. సో ఇదైపోయాక లోపల మెయిన్ పార్టీషన్కి వెళ్ళినట్టయితే ఓకే గ్రేట్ 3 పార్టీషన్స్ వచ్చాయి. ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్ యాజ్ యూజువల్ వచ్చేసింది సేమ్ కలర్లో, ఎక్స్క్యూజ్ మీ. అండ్ పేపర్స్ వచ్చాయి. బ్యాగ్స్లో మాత్రం మనకి ఫ్రీ పేపర్స్ వస్తాయి, బట్ దాన్ని మనం ఏమీ చేయలేము. ఓకే, ఓ మై గాడ్, వెళ్తూనే ఉన్నాయి, తీస్తున్నా కొద్ది వెళ్తున్నాయి. అదే సో ఇది వచ్చేసి లోపల ఫస్ట్ పార్టీషన్, అంటే మెయిన్ పార్టీషన్, అంటే లైక్ మాస్టర్ పార్టీషన్ ఇది. అండ్ దీని లోపల ఇక్కడ మనకి ఇంకొక పార్టీషన్ వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే 1 and this is the one, okay, second one, third one and fourth, complete 4 partitions వచ్చాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా వచ్చింది 5th, 1 2 and 3 4, here you go 5th one. సో ఇది ఏంటంటే పిల్లలకి కానివ్వండి, పిల్లలకి అంటే ఎస్పెషల్లీ చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా ప్రోడక్ట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. డైపర్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, లేకపోతే వాటర్ బాటిల్స్, లంచ్ బాక్స్, మిల్క్ బాటిల్స్, ఇలా చాలా క్యారీ చేయాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళకి అండ్ ఇంకా వర్కింగ్ ఉమెన్కి లంచ్ బాక్స్ కానివ్వండి, లేకపోతే కాస్మెటిక్స్, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళకి కావాల్సిన ఫైల్స్, బుక్స్, పెన్స్, ఈవెన్ కాలేజ్ వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. 5 పార్టీషన్స్ వచ్చాయి, అది కూడా కంప్లీట్ పెద్ద పార్టీషన్స్ అన్నట్టు, అంటే పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ పడతాయి. ఇంకా చిన్న
చిన్న పిక్నిక్స్కి వెళ్ళే వాళ్ళకైతే చిన్న ఏమంటారు ఒక 1 day టూర్ అట్లా ట్రిప్కి వెళ్ళినట్టయితే ఇంకా మనం డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటే అలా అవి కూడా పడతాయి అన్నట్టు దీని లోపల. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మొబైల్ కోసం సపరేట్ పార్టీషన్ వచ్చింది. ఈ స్టోరేజ్లో మనం మొబైల్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకేమన్నా ఇంకా నెసెసరీ థింగ్స్ ఈజీగా ఇలా చేయబెట్టగానే దొరకాలి అనుకునేవి ఉంటాయి కదా, సో అవి దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ వీటితో పాటు లోపల సైడ్ ఇంకో చిన్న జిప్ వచ్చింది. ఈ జిప్ లేనిది ఏ బ్యాగ్ తయారవ్వదు అసలు. సో ఇది ఒక జిప్ అన్నట్టు. ఎస్, సో దిస్ ఇస్ అన్ అదర్ వన్. అండ్ క్వాలిటీ వైజ్ కూడా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. కొంచెం హెవీ అనిపిస్తుంది బ్యాగ్, ఇంకా దీంట్లో అన్ని సామాన్ పెట్టినా ఇంకా చాలా హెవీ అవుతుంది. అంటే మనకి ఈ మాత్రం స్టడీ లుక్ వచ్చిందంటే ఖచ్చితంగా హెవీగానే ఉంటుంది. అండ్ దీని ప్రైస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎస్, సో దిస్ ఇస్ ది థర్డ్ వన్. ఇంకా ఫోర్త్ బ్యాగ్ వచ్చేసి ఎస్ ఓకే, ఇది బ్యాగ్ కాదు యాక్చువల్లీ, ఇది వచ్చేసి వాలెట్ తీసుకున్నాను. సో ఇదేంటంటే మనం ప్రతిసారి వాలెట్స్ మొబైల్ పౌచెస్ వచ్చేసి ఇట్లా హారిజాంటల్గా ఉన్నాయి పిక్ చేసుకుంటుంటాం కదా, ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. డిఫరెంట్ అంటే ఎప్పటి నుంచో చూస్తున్నా, బట్ ఒకసారి ట్రై చేద్దామని అనిపించింది, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఎస్, అండ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి, బట్ నాకు ఎందుకో అన్ని డార్క్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నా. ఒకటి రెగ్యులర్ కలర్లో తీసుకుందామని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది ఇలా ఉంటుంది అన్నట్టు. ఎస్, సో కంప్లీట్ క్లచ్ టైప్లో వస్తుంది ఇది. నైస్ నో, అరే పిక్ అన్న బయట చాలా బాగుంది ఇది. సో ఇది ఇలా క్యారీ చేయొచ్చు. సో దీని షేప్ అయితే మనకి వర్టికల్గా ఇలా రెక్టాంగిల్లా వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి ఓపెనింగ్ చూసుకున్నట్టయితే, ఇది ఇక్కడ ఓపెన్ చేసుకున్నట్టయితే దీని లోపల ఒక పార్టీషన్ వచ్చింది. లెట్ మీ రిమూవ్ దిస్. సో ఇది తీసినాక ఇక్కడ పార్టీషన్ అన్నట్టు. ఇదేంటంటే ఎస్పెషల్లీ మొబైల్స్ కోసం అన్నట్టు. సో దీంట్లో మనం మొబైల్ పెట్టుకొని నార్మల్గా అప్పట్లో ఇలా పట్టుకునే వాలెట్స్ వచ్చాయి. సో ఇలా పట్టుకునేది, దీంట్లో మొబైల్స్ పెట్టుకునేది, ఇట్లా జిప్ ఓపెన్ చేసి ఇట్లా పెట్టేది. బట్ ఇప్పుడు ఏంటంటే మొబైల్ మనకి వర్టికల్గా ఉంటుంది కాబట్టి, సో వర్టికల్గా ఇందులో మొబైల్ ప్లేస్ ఇట్లా పెట్టుకొని ఇట్లా తీసుకోవచ్చు, లైక్ పాకెట్లా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇది ఒకటి వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ ఎలాగో మనం ఇలా పెట్టలేము కాబట్టి ఇలా వచ్చింది అన్నట్టు. సో వాలెట్కి ఉన్న ఏమంటారు నేచర్, సో ఇలా వచ్చేసింది అన్నట్టు. దీని లోపల కూడా మనకి స్లింగ్ వచ్చేసింది. తడా, చాలా క్యూట్గా ఉంది కదా. సో దీన్ని మనం స్లింగ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే ఇలా కాదు, ఇది వాలెట్కి మాత్రమే. సో హారిజాంటల్గా మనం వాలెట్ ఇలా యూజ్ చేసుకోవచ్చు, మనీ కార్డ్స్ ఇలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మన మొబైల్ ఇలా ప్లేస్ చేసుకోవచ్చు వర్టికల్గా. స్లింగ్ కూడా మనకి ఇలా వర్టికల్గా వస్తుంది అన్నట్టు. సో ఇలా పెట్టుకున్నట్టయితే మనం హ్యాంగ్ చేసుకుంటే, ఐ మీన్ స్లింగ్ వేసుకుంటే ఇలా ఈ షేప్లో ఉండిపోతుంది. ఇది వచ్చేసి పీచ్ కలర్లో వచ్చేసింది, చాలా బాగుంది కలర్ వచ్చేసి. ఇంకా పార్టీషన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇది చూసేసాం కదా ఆల్రెడీ మొబైల్ పెట్టుకునేది. ఇంకా లోపల వచ్చేసి మనకి ఇక్కడ కార్డ్ హోల్డర్ అన్నట్టు. సో 1, 2, 3 డిఫరెంట్ కార్డ్ హోల్డర్స్. ఇక్కడ వచ్చేసి ఒక పార్టీషన్ వచ్చింది, ఇక్కడ ఇంకొక పార్టీషన్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ కార్డ్ హోల్డర్ వచ్చేసింది. సి 1 కార్డ్ హోల్డర్ పార్టీషన్ అండ్ అదర్ కార్డ్ హోల్డర్ పార్టీషన్. ఇక్కడ వచ్చేసి జిప్ వచ్చేసింది యాజ్ యూజువల్గా. నేను చెప్పాను కదా ఇందాక ప్రతి బ్యాగ్కి మనకు ఒక చిన్న జిప్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఎస్, దిస్ ఇస్ ద ఫోర్త్ వన్ అన్నట్టు. నాకు కంప్లీట్గా నచ్చిన ఈరోజు చూపించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా టు బీ ఫ్రాంక్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. సో దీని ప్రైస్ తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. అండ్ మై హాల్ స్టోర్ లింక్ ఉంటుంది, అది ఓపెన్ చేసినట్టయితే ఈ రోజు వీడియోలో చూపించే ప్రతి ఒక్క ప్రోడక్ట్ అక్కడ ఉంటుంది. మీరు ఆ ప్రోడక్ట్ పైన ఇలా ప్రెస్ చేసినట్టయితే అమెజాన్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు, రివ్యూస్ చూసి పర్చేస్ చేసుకోండి. సో ఇది ఫోర్త్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ క్యూట్ ప్యాకింగ్ వచ్చేసింది. ఇది నేను చూసి అరే నేను ఏదో ఆర్డర్ పెట్టి ఏదో వచ్చింది అనుకున్నా, బట్ ఇది వచ్చేసి మనకి బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది. ఓకే, సో ఇది అన్నట్టు బ్యాగ్. ఇదేంటంటే మ్యాచింగ్. ఎస్, ఓకే, యా మ్యాచింగ్ అన్నానుగా. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి రుద్రాని ఆర్ట్ స్టూడియో నుంచి, అది వచ్చేసి నా పర్సనల్ బ్రాండ్ అండి. సో నా బ్రాండ్ అంటే అది మీ బ్రాండ్ అన్నట్టే, మనందరి బ్రాండ్ అన్నట్టే. మీకు ఏదైనా నచ్చినట్టయితే రుద్రాని ఆర్ట్ స్టూడియో పర్చేస్ చేసుకోండి. ఎథ్నిక్ ఫ్రాక్స్, వెస్ట్రన్ ఫ్రాక్స్, లెహెంగాస్ అన్నీ కూడా ఉంటాయి. అవి కూడా ది బెస్ట్ ప్రైస్. మీరు మార్కెట్లో ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కంపేర్ చేసినా కూడా మన దగ్గర ఉన్నంత తక్కువ ప్రైస్ ఎక్కడ ఉండవు. సో రుద్రాని ఆర్ట్ స్టూడియోకి సంబంధించిన లింక్ అండ్ వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోండి. సింగిల్ పీస్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ప్రతిసారి నన్ను అక్క సింగిల్ పీస్ తీసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు కదా. సో మీకు ఇప్పుడు కావాలనుకున్నట్టయితే సింగిల్ పీస్ పర్చేస్ చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ షిప్పింగ్ అనేది చేస్తాము. ఓకే, సో ఇప్పుడు బ్యాగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మ్యాచింగ్ కలర్లో తీసుకున్నాను. ఇదేంటంటే పాస్టల్ గ్రీన్లో తీసుకున్నా అన్నట్టు, ఒక కైండ్ ఆఫ్ గ్రీన్లో తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇలా వచ్చింది, మనకి స్లింగ్ అనేది ఈ విధంగా వచ్చింది. దీన్ని ఒక సైడ్ పట్టుకొని డ్రాగ్ చేసినట్టయితే ఈ విధంగా స్లింగ్ అనేది వస్తుంది. సో మనకి కొంచెం షార్ట్లో కావాలి, లాంగ్లో కావాలి అనుకున్నట్టయితే అలా కూడా తీసుకోవచ్చు, ఐ మీన్ అలా కూడా యూజ్ చేయొచ్చు. కంప్లీట్ మెటల్ కూడా మనకి చాలా క్వాలిటీ ఉందండి.
ఎస్ గోల్డ్ కలర్లో వచ్చేసింది. ఇది లుక్ అని చెప్పొచ్చు బ్యాగ్ మొత్తానికి, స్లింగ్ బ్యాగ్కి. అండ్ ఓపెనింగ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే ఎస్, సో ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయిపోయాక పెద్దగా చెప్పడానికి ఏం లేదు, బట్ ఇట్ ఈస్ గుడ్ చాలా బాగుంది. డ్రెస్కి మ్యాచింగ్ బ్యాగ్స్ కావాలంటే ఖచ్చితంగా ఇలా తీసుకోవచ్చు. సో లోపల పార్టీషన్ వచ్చేసి ఈ విధంగా పార్టీషన్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక జిప్ వస్తుంది యాజ్ యూజువల్. సో కామన్ అంటే ఏ బ్యాగ్ లోపల ఖచ్చితంగా జిప్ వస్తుంది. ఓకే, ఇలా ఒక జిప్ వచ్చేసింది. అండ్ ఇంకా ఇట్ సైడ్ వచ్చేసి ఒక కార్డ్ హోల్డర్ లాగా పార్టీషన్ వచ్చేసింది. ఎస్, ఐ షో యూ. సో ఇలా మనకి ఇక్కడ ఒక పార్టీషన్ వచ్చేసింది. అండ్ లోపల కంప్లీట్ స్టోరేజ్ ప్లేస్ అన్నట్టు. సో మనం ఏది కావాలంటే అది ప్లేస్ చేసుకోవచ్చు దీంట్లో. ఎస్, బ్యాగ్ గురించి చెప్పాలంటే బయట వచ్చేసి మనకి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చేసింది. ఇలా ఈ విధంగా థ్రెడ్ వర్క్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ సింపుల్గా వచ్చేసింది. దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా పర్చేస్ చేసుకోండి. అండ్ గైస్, ఎస్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హలో మిస్ నిఖిత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.